భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు మండల కేంద్రంలోని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాలు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ సెంటర్ వయా సురక్ష బస్టాండ్ వరకు ఆదివాసీ సాంప్రదాయంతో క్రమనృత్య ప్రదర్శన భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలను పల్లెపల్లెలను ఆదివాసీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనుగురు ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావులు పాల్గొని జల్ జమీన్ జంగల్ పోరాట వీరుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ ప్రజలకు, ఆదివాసీ ఉద్యోగులకు, ఆదివాసీ యువతకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీల రక్షణ కోసం, ఆదివాసీల హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం పాటు తిరిగి 1982లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 70 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. 1982 ఆగస్టు 9వ తారీఖున ఇవాళ ఏదైతే ఉందో ఆ రోజున తీర్మానం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆ తీర్మానం ఉద్దేశం ఏదైతే ఉందో ఆ తీర్మానం ముఖ్యంగా భారతదేశంగా ఉన్నటువంటి ఆదివాసీల రక్షణ, ఆదివాసీల హక్కులు, మరియు ఈ ప్రాంతంలో ఆదివాసీల బుద్ధిబిడ్డ అమరవీరుడైనటువంటి పోరాట ఈరుడు కొమరం భీం గారి స్ఫూర్తి ఏదైతే ఉందో జల్ జంగిల్ జమీన్, ఇవన్నీ కూడా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయో కేంద్రంలో, రాష్ట్రాల్లో అవన్నీ కూడా ఆదివాసీల హక్కులను కాలరాస్తూ ఆదివాసీల జీవన విధానాన్ని, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ మైమర్పించే విధంగా, వాటిని కనుమరుగు చేసే విధంగా ఐక్యరాజ్యం చేసినటువంటి తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏదైతే ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయో ఆదివాసీ సమాజం మొత్తం, ఆదివాసీ సంఘాలందరూ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐక్యంగా ప్రతిజ్ఞ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ ఆదివాసీ
ఆదివాసీ దినోత్సవ సూర్తి ఏదైతే ఉందో, దాని తీర్మానం ఏదైతే ఉందో, మరి అందరికీ సమానత్వం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో మరి సమాన అవకాశాలు ఏదైతే రావాలని ఆ రోజున తీర్మానం చేసిందో అవి ఏవి కూడా ఇవాళ అమలు కావట్లేదు. రాబోయే రోజుల్లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మనం కాపాడుకుంటూనే మరి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని కూడా అమలు చేసే దానికోసం ఆదివాసీ సమాజం, ఆదివాసీ ప్రజలందరూ కూడా ఐక్యం కావాలని మరొక్కసారి వారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరుమణులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా మరి ఉంది. ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటిలో కూడా మరి ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం నిజంగా అభినందనీయం. మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం చెప్పుకోవాలంటే మరి వెనుకబడినటువంటి ఆదివాసీలు మరి అనాగరిక, అదేవిధంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి తరుణంలో 1933లో ఐక్యరాజ్య సమితి వీరిని గుర్తించి వీరి యొక్క కట్టుబాట్లు, వీరి యొక్క ఆచారాలు, వీరి యొక్క పద్ధతులన్నీ కూడా మరి విభిన్నంగా ఉన్నాయి. ఇటువంటి జాతులను మనం గుర్తించి వారి అభ్యున్నతికి మనం కృషి చేయాలనేటువంటి సదుద్దేశంతో మరి 1933లో మరి యొక్క ఐక్యరాజ్య సమితి ఆదివాసీ దినోత్సవాన్ని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా భారతదేశంలో 1950లో ఏదైతే స్వతంత్రం అనంతరం మరి ఆదివాసులకు, గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి మరి ఫారెస్ట్ రైట్స్, ల్యాండ్ రైట్స్ ఇటువంటి అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. కానీ ఇప్పటికీ నేటికి దురదృష్టకరం ఏమిటంటే మరి యొక్క ఆదివాసులు అభివృద్ధిలో మరి ఇంకా వెనుకబడి ఉండడం, మరి ఈ యొక్క అభివృద్ధి పేరుతో ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతుందో, ఇవాళ రాష్ట్ర విభజన కానీ మరి పారిశ్రామిక నిర్మాణాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఆదివాసుల యొక్క మరి ఉనికి దెబ్బతినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారి అభివృద్ధి కోసం మరి వారి యొక్క ఎదుగుదల కోసం మరి ప్రభుత్వం కట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా, పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ యొక్క చట్టాలను ఏదైతే ఆదివాసీ చట్టాలు ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా మరి పటిష్టం చేసి మరి అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కూడా మేము మా తరఫున కోరుతూ ఉన్నాం. సందర్భంగా ఆదివాసీ యువతకు అందరికీ కూడా నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా కృషి చేసి రాబోయే భవిష్యత్ తరాలకు మరి ఆదివాసీ ఈ ఒక్క చట్టాలని విధంగా అన్ని రంగాలలో ఆదివాసులు అభివృద్ధి చెందే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మరి మానవాళికి మూలాలైనటువంటి ఆదిమ జాతి అంతా కూడా ఈరోజు ఒకటై పెద్ద ఎత్తున మరి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికి కూడా మరి ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఎక్కడ కూడా అంకిత భావంతో, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు స్వార్థం అనేటువంటి చట్రంలో ఇరుక్కుపోయినటువంటి మానవాళి ఎవరికి వారు ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోని కులాలు, మతాలు, ఈ లిచ్చన మెట్ల వ్యవస్థలో వెనుకబడినటువంటి జాతులను అనగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలో మరి ఈరోజు వెనుకబడినటువంటి వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నారు.
కొమరం భీం లాంటి ధృవతార వచ్చి మరి మా తరపున పోరాటం చేయాలని చెప్పేసి నేను అందుకనే ఆదివాసులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్న ఈ సందర్భంగా పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా మన సమస్యల పట్ల మనమే పోరాటం చేయాలి, ఉద్యమించాలి, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాలి తప్ప ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి మరి వారి వారి పరిధిలో కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ కూడా రాజకీయ స్వార్థంతో కొన్ని పరిష్కరించలేనటువంటి సమస్యలు, ముడిపడి ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. మరి అటువంటి సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఉద్యమించాలి, ప్రభుత్వాలని మరి ఎదిరించాలి, తిరుగుబాటు చేయాలి. అప్పుడే సాధ్యమైతే తప్ప లేకపోతే కాదు. 75 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ అనేక గ్రామాలల్లో రహదారుల సౌకర్యం లేదు. అనేక గ్రామాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు కరెంటు లేదు. ఇంకా పోడు వ్యవసాయం, ఇంకా అనేక మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు, రక్తహీనతతో చనిపోయేటువంటి కుటుంబాలు అనేకం, కోకొల్లలు, రహదారి సౌకర్యాలు లేక వర్షాకాల సీజన్ వస్తే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోయే లోపే మరి జోలెలు కట్టుకొని మోసుకొని వచ్చి అక్కడ నుండి హాస్పిటల్స్కి చేరే లోపే అనేక మంది ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న, ఈ ప్రభుత్వాలు చిక్కుపడాల్సినటువంటి